నమస్తే మాస్టర్స్ అందరికీ కూడా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. జ్ఞానాన్ని అందుకుంటున్న మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మహాజ్ఞానం బుక్లోని శ్రీ అరుణ మేడం గారికి 40 మాస్టర్స్ ఏవైతే జ్ఞానాన్ని చక్కగా అందిస్తున్నారో అందులో భాగంగా మార్పా మాస్టర్ గురించి మనం చక్కగా ఇవాళ తెలుసుకుందాం. ఈ మాస్టర్ గురించి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ లో సార్ గురించి, మార్పా మాస్టర్ గురించి ఏం చెప్తున్నారంటే, ఈయన మార్పా మాస్టర్ గారు పేరు కాస్త కొత్తగా అనిపించవచ్చు, కానీ మిలారెప్ప మాస్టర్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మిలారెప్ప మాస్టర్ యొక్క గురువు మార్పా మాస్టర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సంపన్న రైతు కుటుంబంలో ఆయన మార్పా మాస్టర్ వచ్చి క్రీస్తు శకం 1200 సంవత్సరంలో ఆయన జన్మించారనమాట. ఆయన మరణించినటువంటి ఇయర్ కూడా 1097 సంవత్సరంలో 84వ ఏట ఆయన మరణించడం జరిగిందనమాట. ఆయన చిన్నతనంలో చాలా కోపిష్టిగా మొండిగా ఉండేవాళ్ళు. అంటే చెప్పింది వినకుండా ఆయన పట్టిందే పట్టుగా అలా ఉండేవాళ్ళు అనమాట. ఆయన స్వభావం మార్చడానికి ఆయన తల్లిదండ్రులు సన్యాసుల దగ్గరికి తీసుకెళ్లి ఆయనకి చదువు కోసం వాళ్ళ దగ్గర సన్యాసుల దగ్గర ఆయన్ని పంపించారనమాట. అప్పుడు ఆయన సంస్కృతంపై పట్టు సాధించిన తర్వాత నిజమైన ఆత్మజ్ఞానం ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఒక ఎన్లైటెన్ అయ్యేందుకు కావాల్సినటువంటి ఆ స్థితిని ఆయన పొందిన తర్వాత తన ఆస్తినంతా కూడా అమ్మేసి బంగారంగా మార్చుకొని ప్రాణాలకు తెగించి భారతదేశానికి వచ్చి 16 నుంచి 21 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండి నాటి ప్రసిద్ధ విద్యాలయాలైన నలంద, విక్రమశిల మరియు అడవుల్లో నివసిస్తూ గొప్ప గురువైన నారోపా వద్ద తంత్ర మరి మహాముద్రాను ధ్యాన పద్ధతులను ఆయన నేర్చుకోవడం జరిగిందనమాట. ఆయన యొక్క గురువు, మార్పా యొక్క గురువు నారోపాగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక టిబెట్ యొక్క బౌద్ధ మత గురువు అనమాట. ఆయన ఆ బుద్ధిజం విన్నాం కదా మనం, ఆ యొక్క గురువు అనమాట. ఆయన ఆ సంస్కృత గ్రంథాలను టిబెట్ భాషలోకి అనువదించడం వల్ల ఆయనకు మార్పా లోట్సావా అంటే ఇక్కడ అర్థం వచ్చి అనువాదకుడు అనే పేరు ఆయనకి వచ్చిందనమాట. అంటే భారతదేశము ఎన్నో పురాణాల్లో ఇవంతా కూడా ఎలా ఉంది, ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉందన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టినీళ్ళు భారతదేశంగా మనం చెప్పుకుంటున్నాం. మిగతా దేశాల వాళ్ళు కూడా భారతదేశంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉందని మనకు తెలిసిన విషయమే. అలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన టిబెట్ లోకి, ఆ లాంగ్వేజ్ లోకి ఆయన అనువాదం చేశాడు కాబట్టి ఆయనకు మార్పా లోట్సావా అనేటటువంటి పేరు వచ్చిందనమాట. ఆయన సన్యాసి దుస్తులు ఏమి ధరించకుండానే మనకి పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు కదా, కుటుంబంలోనే నిర్మాణం పొందాలి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో హిమాలయాలకు వెళ్ళేసేసి సన్యసించి అన్ని వదిలిపెట్టి అక్కడ వెళ్ళి ఏదో ఎన్లైటైన్ అవ్వాలనేది కాదు. ఉన్నదాన్ని ఉన్న యొక్క కుటుంబ ధర్మాలను కావచ్చు వాటిని పాటిస్తూనే చక్కగా భౌతిక లౌక్యంగా ఉంటూనే కూడా ఇక్కడ మనం నిర్మాణం పొందాలి అని కూడా పత్రి సార్ చెప్తుంటారు. అట్లాగే మార్పా మాస్టర్ కూడా ఆయన సన్యసించలేదు. టిబెట్ తిరిగి వచ్చి పెళ్లి చేసుకుని పిల్లలు, వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని ఆయన జీవించారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఆయన అంత ఎన్లైట్మెంట్ అయినటువంటి అంత గొప్ప యోగిగా అయినప్పటికీ కూడా ఆయనకి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించారనమాట. ఆధ్యాత్మికత అనేది సంసారాన్ని వదిలి కాదు, లౌకిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనస్సు పరమాత్మపై లగ్నం చేయవచ్చని ఆయన జీవితం ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయన దేన్ని కూడా వదిలిపెట్టలేదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన 11th సెంచరీకి చెందినటువంటి టిబెటన్ బౌద్ధ గురువు అనమాట. ఇంకా మిలారెప్ప మాస్టర్ను కఠినమైన పరీక్షల ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వతకు చేర్చినటువంటి గురువుగా ఆయన ప్రసిద్ధి చెందారు. అంటే మార్పా మాస్టర్ అంటే మనం డైరెక్ట్ గా ఆయన గురించి మనకి ఇంత జ్ఞానమే ఇంతవరకు మనకు తెలుసు అనమాట. ఆయన అక్కడి నుంచి ఆ టిబెట్ నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చుకుని
ఇక్కడికి వచ్చి భారతదేశం వచ్చి 16 నుంచి 21 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి ఆయన చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా కూడా నేర్చుకొని వాళ్ళ భాషలోకి ఆ టిబెట్ లాంగ్వేజ్ లోకి ఆ బౌద్ధ మతంలోకి దాన్ని అక్కడ అనువాదం చేసి ఆయన అందుకే ఆయన్ను మార్పా లోట్సావా అనేటటువంటి పేరుతో ఆయన్ని ప్రసిద్ధి చెందారని చెప్తున్నారు. ఆయన యొక్క జీవితంలో ప్రధానంగా ఆయన యొక్క 3 విషయాల్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఏంటంటే గురు భక్తి, సాధనలో పట్టుదల, అనుభవ జ్ఞానం. అంటే ఆయన జీవితంలో ఈ 3 ప్రధానమైన విషయాలు ఆయన చెప్పడం జరిగిందనమాట. మనకి మహాజ్ఞానం బుక్ లో మార్పా కంటే కూడా మనకి మిలారేపా గురించి ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాస్త మనం మార్పా గురించి ఈ 3 పాయింట్లు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే గురుభక్తి, గురువు చెప్పిన దాన్ని సంపూర్ణ విశ్వాసంతో దాన్ని మళ్ళీ లాజికల్ మైండ్ తో ఆలోచించకుండా ఇలా చెప్పాడేంటి అలా చెప్పాడేంటి అని కాకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే మనం దాన్ని నమ్మిక చేస్తామో ఆ గురు భక్తి మనకు అలా ఉన్నప్పుడే ఆయన చెప్పినవన్నీ కూడా మనకి సిద్ధించడం జరుగుతుంది అనమాట. సాధనలో పట్టుదల, ఎన్ని కష్టాలు వచ్చినా ధ్యానము ఆత్మ పరిశీలన అనేది ఆపకపోవడం అనేది కూడా ఇక్కడ 2వ పాయింట్. 3వ పాయింట్ అనుభవ జ్ఞానం. అంటే మనం విన్న జ్ఞానం కంటే స్వయంగా అనుభవించినటువంటి జ్ఞానం గొప్పది. వంట బాగా చేస్తే చాలా బాగుంది అని వేరే వాళ్ళు చెప్తారు. అది మనం ఎప్పుడైతే చేసుకొని తింటామో దాని యొక్క టేస్ట్ మనకి ఎలాగైతే అర్థమవుతుందో, అనుభవ జ్ఞానం ఎంతో మంది ధ్యానం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు చెప్పినప్పుడు అది మనం అనుభవేక్యం చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా అది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమే గొప్పదని ఇక్కడ 3 పాయింట్లుగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మహాజ్ఞానం పుస్తకంలో ఆయన మనకి ఏం వివరిస్తున్నారో అవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మార్పా మాస్టర్ ఏం చెప్తున్నారంటే మిలారేపాకు నేను గురువునని చెప్తున్నాను. మిలారేపా తాను చేసిన తప్పిదాలన్నింటినీ అవగాహన జ్ఞానం ద్వారా ఒకే జన్మలో వాటిని తొలగించుకున్నారు. అంటే ఆయన మొదట్లో అలా ఉండేవాడు కాదనమాట. చాలా ఇదిగా ఉండేవాడు మిలారేపా. అంటే తనకి చిన్నతనంలో జరిగినటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా, అంటే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ఆయన ఎవరో కక్షతో చంపేశారని ఆ కోపంతో తండ్రిని ఎవరైతే చంపేశారో వాళ్ళని కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి నెపంతో ఆయన ఉండేవాడు అనమాట. ఆయనకున్న లక్ష్యం వల్ల కూడా తన తండ్రి మరణానికి కక్ష తీర్చుకోవడం అనేటటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఎవరు? మిలారేపా గారు. క్షుద్ర మాంత్రికుల దగ్గర తాంత్రిక విద్యలు నేర్చుకుని కక్ష తీర్చుకున్నాడు. ధ్యానానికి ప్రవేశించడానికి మిలారేపా యొక్క పరిస్థితి ఇది అని మనకి మార్పా మాస్టర్ వివరిస్తున్నారనమాట. మిలారేపాని ఎగ్జాంపుల్ గా మనకి మార్పా మాస్టర్ మనకి చెప్తున్నారు. అంటే మనం కూడా చూడండి, ధ్యానానికి రావడానికి ముందు మనకి మామూలుగా అన్ని సమస్యల్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ బాంధవ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు. కోటీశ్వర్లైనా, పేదవాళ్ళైనా, మధ్య తరగతి వాళ్ళైనా ఈ 3 సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సమస్యలు లేని వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం జరుగుతుంది. ఈ 3 రకాల సమస్యలు వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి వెల్త్ అనమాట. అన్నీ ఉంటాయి, కోట్ల ఆస్తి ఉంటుంది, ఆనందంగా ఉండేందుకు కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి ఏదో వెల్త్ అనమాట. అప్పుడు కూడా వాళ్ళు ధ్యానంలోకి రావడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇట్లాగే ఈయన మా మిలారేపా మాస్టర్ కూడా ఆయన ఏదో ఒక కారణంతో ఇక్కడ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. మార్పా మాస్టర్ దగ్గరకు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాడు మిలారేపా. అప్పట్లో నేను ఈనాటి పాకిస్తాన్ కు దగ్గరగా హిమాలయాల్లో ఉండేవాడిని అని మార్పా మాస్టర్ చెప్తున్నారు అనమాట. ఆ మిలారేపా మాస్టర్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో దూరం వచ్చిన మిలారేపాను మార్పా గారు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచలేదు. ఆయన వచ్చి ఇక్కడికి ఈ ఎన్లైటైన్మెంట్ అయినటువంటి మార్పా గారి దగ్గరికి వచ్చి ఆయన తన పరిస్థితి చెప్పుకున్నాడు. నేను ఇలా ఉన్నాను అని, ఆయన నాకు ఆత్మజ్ఞాని ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఆయన్ని ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఏం చేస్తున్నారు చూద్దాం. ఒక కోట బంగళా కట్టమన్నాడు. దానికి కావాల్సిన వస్తువులని తనకు కావాల్సిన వస్తువులని తనే సమకూర్చుకొని వాటిని మోసుకొని తెచ్చుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి సహాయం తీసుకోకుండా ఆయన ఆ బిల్డింగ్ కట్టాలన్నమాట. ఆ పని పూర్తయ్యాక నీకు జ్ఞానం అందిస్తానని మార్పా మాస్టర్ మిలారేపా గారికి చెప్పారనమాట. మార్పా గారు చెప్తున్నారు, కష్టపడడానికి వెనకబడేటటువంటి రకం కాదు మిలారేపా, పరిపూర్ణమైన శ్రద్ధతో ఉన్నాడు.
సుమధుర కంఠంతో పాటలు పాడుకుంటూ వెంటనే పని ప్రారంభించేశాడు. ఆయనకి వచ్చినటువంటి ఆ స్థితిలో కూడా గురువు చెప్పిన దాని మీద గురుభక్తి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన వెంటనే ఆ పనిని కష్టం అనుకోకుండా, అయ్యో ఇంత కొండ మీద బిల్డింగ్ కట్టమంటున్నాడే, నేను ఎలా కట్టాలి అనేటటువంటి ఆయనకి ఎటువంటి సందేహాలు ఏమి లేకుండా ఎవరి హెల్ప్ కూడా తీసుకోవద్దన్నాడు. అయినా కూడా ఆయన ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళి కట్టేస్తున్నాడు అనమాట. కానీ మార్ప మాస్టర్ జ్ఞానం ఇంకా ఇవ్వలేదు. ఆ బిల్డింగ్ పూర్తయి చేసినా కూడా జ్ఞానం ఇవ్వలేదన్నమాట. కారణం మిలారెప్ప ఇంకా క్షుద్ర విద్యలను వాడటం మానేశాడు. అంటే ఆయన ఏం చేశాడు, గతంలో ధ్యానానికి ఇక్కడికి రాకముందు, మార్ప మాస్టర్ దగ్గరికి రాకముందు ఎన్నో క్షుద్ర విద్యలన్నింటినీ కూడా నేర్చుకొని గురువుల దగ్గర వాటిని వాళ్ళ తండ్రిని చంపేసిన వాళ్ళ మీద ఆ కక్ష తీర్చుకోవడానికి ఆ విద్యల్ని ఉపయోగించుకోవడం జరిగిందనమాట. అట్లాగా చాలా మందిని, ఒక 35 మందిని దాకా అతను చంపేయడం జరిగిందనమాట. మిలారెప్ప బుక్ ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మిలారెప్ప గారి బుక్ చాలా బాగుంటుంది, వీలైతే చదవండి. అట్లాగా ఆయనకి ఆ విద్యలన్నీ ఉన్నాయి, అవి వాడుకుంటూ ఉన్నాడని ఇంకా గురువుకి ఆ శిష్యుడి మీద ఇంకా నమ్మకం కుదరలేదనమాట. క్షుద్ర విద్యల ప్రభావం వదలనంత వరకు ఏమి చెప్పలేను, అందుకని మళ్ళీ 2 అంతస్తుల టవర్ కట్టించాను అంటే మార్ప మాస్టర్ మనకు చెప్తున్నాడు. ఆ యొక్క విద్యలను అతను ఇంకా వదలలేదు, అందువల్ల అతను అవి వదలనంత వరకు అతనికి ఇంక నేనేం చెప్పట్లేదు, మళ్ళీ ఆ బిల్డింగ్ పైన 2 అంతస్తుల టవర్ కట్టమని చెప్పాను. పూర్తయ్యే సమయంలో ఆఖరి నిమిషంలో మొత్తం పగలగొట్టి ఏ రాయి ఎక్కడ తెచ్చాడో అక్కడే వాటిని మళ్ళీ పేర్చమని చెప్పేశాడు అనమాట. బిల్డింగ్ కట్టమన్నాడు, 2 అంతస్తుల భవనం మళ్ళీ కట్టమన్నాడు, మళ్ళీ దాన్ని మొత్తం కూల్చేసి ఇది సరిగా లేదు, మొత్తం ఎక్కడున్న రాయి ఎక్కడ తెచ్చావు అక్కడికి వెళ్ళి పెట్టేయమని చెప్తున్నాడు అనమాట. ఇంత చేసిన మిలారెప్ప తన దురవస్థకి ఒక్క క్షణం కూడా బాధపడలేదు. చూడండి, గురువు చెప్పిన దాని మీద ఆయనకి ఎంత గురి ఉంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయగలుగుతున్నాడు. మనం ఎంతలా ఆ గురువు చెప్పినవి మనం ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ మనకి మనం చెక్ చేసుకోవాలి. గురువు మీద మనకి ఆ గురుభక్తి ఎంతలా ఉందనేది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. తిరిగి ఆ క్షుద్ర మాంత్రికుల దగ్గరికి పోవడం కన్నా ఇలా కష్టపడి భవనాలు కట్టించడమే తనకు ఇష్టం అని అన్నాడు. మిలారెప్ప మాస్టర్ ఏమంటున్నారంటే మార్ప గారితో, నేను మళ్ళీ ఇంత కష్టాలు అనుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ క్షుద్ర మాంత్రిక శక్తులన్నీ నేర్చుకోవడం కంటే కూడా నేను ఇక్కడే ఉండి ఈ భవనం కట్టడమే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ప్రకృతి శక్తులను ఇతరులపై చెడుకు వినియోగిస్తున్నారని తాను గ్రహించాడు. అంటే తనకు అర్థమైపోయింది, ఎప్పుడైతే గురువు పట్ల విశ్వాసంతో ఆ గురుభక్తిని కలిగి ఉన్నాడో, ఎందుకు గురువు ఇలా చెప్తున్నాడు అనేది తనకి అర్థమవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ లో స్టార్టింగ్ లో ఉన్నాడు కదా, ఆయనకి అర్థమైపోయింది. అక్కడ వాటిని ఇతరులపై చెడుకి ఆ గురువులు నేర్పించారు. క్షుద్ర శక్తులన్నీ కూడా ఇతరుల యొక్క చెడు కోసం వినియోగిస్తున్నారు. తన స్వార్థం కోసం వాడుకోవడం వేరే, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వాడే విధానం వేరు కదా, అది ఆయనకి అర్థమైపోయింది అనమాట. ఇలా మార్ప మాస్టర్ 7 సార్లు భవనం కట్టించి కూల్చివేయించి తర్వాత ధ్యానం అందించారు. ఇట్లా 7 సార్లు భవనం కట్టడం కూల్చడం ఇలా చేసి తర్వాత ఆఖరికి 7వ సారికి ఆయన ధ్యానం అందించారు మార్ప మాస్టర్ మిలారెప్ప గారికి. ఎంతో తీవ్రంగా ధ్యాన సాధన చేసి తన గత జీవితం లోపాలు, నేర్చుకున్న పాఠాలు అన్నింటినీ ధ్యానంలో చూశాడు. ఆయన ఎంత తీవ్రంగా ధ్యానం చేశాడంటే, ఎంతో శ్రద్ధతో గురువు మీద భక్తితో ఆయన చేయడం వల్ల తన తనకి గత జీవితంలో గత జన్మలో చూసుకోవడం జరిగింది. తనకి ఏవైతే లోపాలు ఉన్నాయో, ఇంకా ఏ పాఠాలు తను నేర్చుకోవాలి అన్నిటినీ కూడా అతను ధ్యానంలో మొత్తం చూసేసుకున్నాడు అనమాట. త్వరలోనే ఆయన అనేక జన్మల్లో చేయగలిగింది ఒక్క జన్మలోనే ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయరాదు, నన్ను ఆపేదేది ఏదీ లేదు అనుకుని ధ్యానం మొదలుపెట్టి అనతి కాలంలోనే బుద్ధుడు అయ్యాడు. అంటే ఇక్కడ అవగాహన స్థితిని ఆ బుద్ధుడితో పోల్చి చెప్తున్నారనమాట. అత్యున్నతమైనటువంటి స్థితిని, అవగాహనలో అత్యున్నతమైనటువంటి స్థితి ఇక్కడ మనకి బుద్ధుని యొక్క స్థితి అనమాట. అట్లా ఆయన ఒకే జన్మలో ఇవన్నీ కూడా ఆయన సాధించాడు. అలాంటి క్షుద్ర శక్తుల్ని పాటించినటువంటి అలాంటి వ్యక్తి కూడా ఒక ఎన్లైటెండ్ మాస్టర్ అవ్వగాలేంది, మనం ఎందుకు అవ్వకూడదు? మన ఈ జన్మని పత్రిసార్ అంటుంటారు కదా, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే మనం ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి కదా. మరి అదెలా అవుతుంది, ఈ జన్మ ఎలా అవుతుందిలే, ఇంకా చాలా జన్మలు ఉన్నాయిలే, తర్వాత తీర్చుకుంటామంటే ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఆలోచించుకోవడం జరుగుతుందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వీలైనంత ఎక్కువ మందికి జ్ఞానం అందించడమే ఆయన యొక్క శేష జీవితంలో
ఆయన చేశాడనమాట. అంటే మిలారెప్ప మాస్టర్ ఎప్పుడైతే ఆయన అత్యున్నతమైనటువంటి ఆ స్థితికి వచ్చాడో తర్వాత ఆయన యొక్క శేష జీవితం అంతా కూడా మిగతా వాళ్ళందరికంతా కూడా ఆయన ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు, అసలు ఉండరు కూడా. కానీ అతను మీలాంటి వాడే కదా, అన్ని ఎమోషన్స్ తో నిండిన మనిషే కదా, అయినప్పటికీ క్షుద్ర మాంత్రిక వాతావరణం నుంచి వచ్చిన తనే బుద్ధుడు అయ్యాడు, మీరెందుకు కాలేదు? అందుకు కావాల్సింది నిజాయితీగా ధ్యానం చేయడం, మీ వ్యక్తిగత లోపాలు భావోద్రేక ప్రవర్తనలోని లోపాలను నిజాయితీగా సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళకే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏంటంటే మల్లారప్ప మాస్టరే అంత గొప్పగా మారగాలేనిది, మనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ మనకి ఎలా ఉన్నాయి, వేటిని ప్రేరేపిస్తున్నాయి, ఆ ధ్యాన సాధన మనం నిజాయితీగా చేస్తున్నామా లేదా, మంచి మంచి జ్ఞానాన్ని అందుకుంటున్నామా, అందుకున్న జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెడుతున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. మిలారెపాకు గురువు అయినంత మాత్రాన గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. భక్తి ప్రపత్తులను కూడా భక్తి ప్రపత్తులను పొందాను అని తప్ప. అంటే ఇక్కడ మిలారెప్ప మాస్టర్ గురించి మనకి ఎందుకు చెప్తున్నారు, ఆయన యొక్క జీవన విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం ద్వారా ఆయన ఒకే జన్మలో అత్యున్నత స్థితికి చేరారు కూడా, అందుకోసమే మనకి చెప్తున్నారు అనమాట. ఎంతో మంది శిష్యులు ఉండడం కంటే ఒక గొప్ప శిష్యుడు ఉన్నా కానీ చాలు కదా, ఆయన యొక్క భక్తి ప్రపత్తులను పొందాను అంతే తప్ప నాలో ఏవి అక్కడ గొప్ప లేదు అని చెప్తున్నాడు అనమాట. ఒక గురువు గొప్పతనం గురించి ఆయన ఎంత ఈజీగా తీసేస్తారు చూడండి. నాదేం లేదు గొప్ప, అంతా ఆ శిష్యుడి మీదే గొప్పగా చెప్తున్నారనమాట. పనికి మాలిన పెద్ద గుంపు కంటే శ్రద్ధాభక్తులు కలిగిన ఒక విద్యార్థి ఉండడం గురువుకు ఎంతో ఆనందం. ఒక గురువు పట్ల మనం ఎలా ఉండాలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వీలైనంత మందికి జ్ఞానం సహాయం చేయాలని ప్రతి మాస్టర్ కూడా ఎదురు చూస్తాడు. అంటే గురువు యొక్క స్థితిని చెప్తున్నాడు అనమాట ఆయన. అంటే ఆ వచ్చేటటువంటి మన దగ్గరికి ఎంతో మంది సమస్యలతో వచ్చే వాళ్ళకి కావచ్చు, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి కావచ్చు, గురువు ఎలా ఆలోచిస్తాడని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అంటే ప్రతి మాస్టర్ కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఆ జ్ఞానం అందించడానికి. సంపదల కోసం సుఖాల కోసం కాదు, మిమ్మల్ని మీరు ధ్యానం ద్వారా జాగృతం చేసుకోవాలి, తద్వారా ఆనందంగా సుఖంగా జీవించగలరని మీకు రుజువు చేసి చూపడానికే ఈ మాస్టర్స్ పుడతారు. అంటే మన ముందు ఎంతో మంది మాస్టర్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో మంది మాస్టర్స్ మనకి ఎంతో రకరకాల జ్ఞానం ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే కాచి వడబోచి మన జీవితంలో మనం అప్లై చేసుకుంటామో అప్పుడు మన జీవితం ఆనందమయం చేసుకోవచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం చేస్తే అందరూ మాస్టర్స్ అయ్యి ఆనందంగా జీవించగలుగుతారు, జ్ఞాన ద్వారాలు తెరుస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. అంటే ఇక్కడ ఆత్మ వికాసం చెందుతుంది. మనం ఇందాక ధ్యానం చేసినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తులన్నీ కూడా, దైవిక శక్తులన్నీ కూడా మనం కాంతిగా మార్చుకొని ఆ శక్తిని తీసుకున్నాం. ఆ తీసుకున్నటువంటి శక్తిని మంచి పనులకు మంచి కర్మలకు మనం వినియోగించుకోవాలన్నమాట. గత జన్మ కర్మలన్నీ కడుక్కున్నాము, ఇప్పుడు మళ్ళీ కొత్తవి చేసుకుని మళ్ళీ మన ఖాతాలో వేసుకోకూడదు అనమాట. మార్పా గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందుకే ధ్యానం గురించి చెప్పేందుకు మిలారప్ప యొక్క కథను నేను ఎంచుకున్నాను. అతను చాలా కాలం క్రితమే మరో ప్రపంచానికి సృష్టికర్త అయ్యాడు. అంటే ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత అతని యొక్క కర్తవ్యం అయిపోయింది. తర్వాత ఉన్నత లోకాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్లు చేస్తూ ఉంటారనే విషయం, చాలా లోకాలు ఉన్నాయని పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు కదా. ఈ భూలోకం ఒకటే కాదు, ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి, అక్కడ వర్క్ చేసుకోవాలి. అంటే మనం చనిపోయిన వాళ్ళు కూడా మనం కోరుకుంటున్నాం కదా, వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆత్మస్థితి వాళ్ళకి కలగాలి, వాళ్ళ ఆత్మకు ప్రశాంతత కలగాలి అని మనం చనిపోయిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరుకుంటున్నాం కదా. అంటే ఉన్నత లోకాల్లో వాళ్ళు మనకి ఇచ్చి వర్కులు కూడా చేయాలని కోరుకోవచ్చు అనమాట. మరో లోకానికి సంబంధించిన ప్రధానమైన పని నాది అయినా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి నేను ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నాను. అంటే మనలాగా ధ్యానం చేసే వాళ్ళకి ఎంతో మంది శిష్యులకి ఆయన జ్ఞానాన్ని చక్కగా అందించడానికి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన మరో లోకంలో వేరొకమైనటువంటి పని, ఇక్కడ మరో లోకానికి సంబంధించినటువంటి పని నాది అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆయన పని అనమాట. ఈ లోకంలో ఎవరైతే సృష్టి చేయాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. ఎలాగైతే మిలారెప్ప మాస్టర్కి ఆయన హెల్ప్ చేశారో, ఒక్క నిమిషం మాస్టర్, అట్లాగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో చక్కగా, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన చక్కగా
జ్ఞానం అందిస్తూ ఉన్నారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కూడా కొన్ని మంచి పాయింట్స్ మనం చెప్పుకుందాం. ఈ మహాజ్ఞానం పుస్తకం ద్వారా ఒక వ్యక్తి రాసిన పుస్తకం కాదు ఇది. ఎంతో మంది 40 మంది మాస్టర్స్ ఇక్కడ వచ్చి ఆ అరుణ మేడం గారికి అందించినటువంటి ఈ జ్ఞానాన్ని, ఉన్నత స్థితికి చెందిన ఆత్మీయ గురువుల సందేశాల సమాహారం ఈ మహాజ్ఞానం పుస్తకం. ఈ పుస్తకం గురించి కంటికి కనిపించే ప్రపంచమే కాకుండా కనిపించని దివ్య లోకాలు, అక్కడ నివసించే ఉన్నత ఆత్మలు కూడా ఎల్లప్పుడూ భూమిపై ఉన్న మానవాళికి ఆత్మీయ ఎదుగుదల కోసం సేవ చేస్తుంటాయి. ఇప్పుడు మార్పా మాస్టర్ ఎలాగైతే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తున్నారు, అలాగే ఈ పాటి మాస్టర్స్ కూడా ఆ ఉన్నత లోకాల గురించి కావచ్చు, కనిపించని దివ్య లోకాల గురించి కావచ్చు, ఆ యొక్క ఆత్మలకు మనకు చక్కగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఆత్మ వికాసానికి ఎదుగుదల కోసం ఇక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. ధ్యాన సాధనలో ఉన్న సాధకులకు అందించిన సందేశాలు, విశ్వ రహస్యాలు ఈ బుక్ లో పొందుపరిచారు. అంటే మనకి జ్ఞానం అంతా కూడా వాళ్ళు ఈ బుక్ ద్వారా మనకి అందిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చి మార్పా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఒక 3 ఉన్నాయి, వాటిని చెప్పుకుందాం. అంటే నిజమైన గురువుగా ఆయన ఏం చేస్తున్నారు, శిష్యుల్లోని లోపాలను సరిదిద్ది నైపుణ్యం కలిగిన శిల్పిలా అతడిని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చడమే గురువు యొక్క మెయిన్ ఉద్దేశము. మనం ఇచ్చేటటువంటి ఏదో చిన్న చిన్న గిఫ్ట్ల వల్ల మనం వాళ్ళకి ఏదో చేస్తామనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సుఖానికి, వాళ్ళ యొక్క సంపదల కోసం గురువు అనే వాళ్ళు ఎప్పుడూ ఉండరనమాట. వాళ్ళు నిజమైన గురువులుగా మనల్ని తీర్చిదిద్దడానికి, ఆధ్యాత్మికంగా ఆ యొక్క జ్ఞానాన్ని మనకి, ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించి మన జీవితాన్ని ఆనందమయము, ప్రశాంతమయము, ఆరోగ్యమయము, ఐశ్వర్యమయం చేసుకోవడానికి ఈ గురువులు అనే వాళ్ళు మనకి చక్కగా ఉపయోగపడతారనమాట. గురువు పట్ల, సాధన పట్ల మిలారపా చూపించినటువంటి అచంచలమైన విశ్వాసమే అతన్ని బుద్ధుడిగా మార్చింది. అంటే సమర్పణ భావంతో గురువు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను అనేటటువంటి ఆ స్థితికి రావడం అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. అది మనం అలవర్చుకోవాలి. మనకి గురువు చెప్పినప్పుడు అయ్యేది నాకు కష్టంగా ఉంది అలా ఇలా అనుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకసారి అలా భావిస్తాను అనమాట. కొంతమంది చక్కగా ఒప్పుకున్నప్పుడు అరే ఇలా కదా అనుకోవాలి అని నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే గురువు పట్ల పూర్తి సమర్పణ భావంతో ఉండాలి అని ఇక్కడ మనం మిలారెపా మాస్టర్ గారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది అంతటికి కారణం కర్మ సిద్ధాంతం. మన కర్మ ఫలాలన్నీ అనుభవించకుండా లేదా ప్రక్షాళన చేసుకోకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందలేము. ఇది వెరీ హైలైట్ పాయింట్ అనమాట. అంటే మనం గత జన్మలో చేసినటువంటి ఆ యొక్క కర్మల యొక్క ఫలితాలను వన్స్ ఒకసారి అనుభవించాలి, లేదా ధ్యాన సాధన ద్వారా వాటిని మనం ఏం చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. అది లేకపోతే చేయకుండానే ఉండాలి. కర్మలు మంచి కర్మలు చేయాలి, కొత్తవి చేసుకోకుండా సరైన కర్మలు చేయడం, నిస్వార్థంగా చేయడం, నిష్కామ కర్మ అంటారు కదా, అలా చేయడము, ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకోవడం. మన ధ్యాన సాధనలో మనం చేస్తున్నటువంటి పనులు అవేగా ఉండాలన్నమాట. మళ్ళీ కొత్త కర్మల్ని మనం క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఈ 3 పాయింట్లని మార్పా గారి యొక్క జీవితం నుంచి మన ఆధ్యాత్మిక పాఠాలుగా మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్పా మాస్టర్ యొక్క జీవిత విశేషాలని మనం అద్భుతంగా అందుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మానస మేడం గారికి, విన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.